నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఒక 2-3 కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఉండటం, ఆ 2-3 కుటుంబాలే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మొత్తాన్ని శాసిస్తుండటం, ఆ 2-3 కుటుంబాల నుంచి అన్ని పార్టీలకు నాయకత్వం వహించే వాళ్ళు ఉండటం, ఇది కొంత విచిత్రంగానే ఉంది. ఇది మిగతా రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి ఉందో లేదో చెప్పలేం. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యర్థి పార్టీల్లో కూడా ఒకే కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉండటం అనేటువంటిది ఒక యాదృచ్ఛికం కావచ్చు, కానీ ఆసక్తి మాత్రం జనంలో ఈ అంశం మీద ఉంది. మీరు గమనిస్తే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షత బాధ్యతలు తీసుకున్నటువంటి వైఎస్ షర్మిల, రాజశేఖర రెడ్డి కుమార్తె, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి కుమార్, వీళ్ళిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, వీళ్ళిద్దరూ రాజకీయ ప్రత్యర్థులుగా ఈ రోజున ఒకే కుటుంబం నుంచి రాజశేఖర రెడ్డి కుమారుడు ఒక పార్టీ, కుమార్తె ఇంకొక పార్టీ. ఇది ఒక అంశం. రెండో అంశానికి వస్తే తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆ తెలుగుదేశం పార్టీకి సారథ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు ఎన్టీ రామారావు అల్లుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు. మరి అదే ఎన్టీ రామారావు కుమార్తె పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, రాష్ట్రంలో అయితే తెలుగుదేశం పార్టీతో అయితే ఇప్పటికైతే పొత్తులో లేదు. అంటే ఒక జాతీయ పార్టీకి పురంధేశ్వరి అధ్యక్షురాలుగా ఉంటే, ఒక జాతీయ పార్టీగా చెప్పుకున్నటువంటి ఒక ప్రాంతీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్లో కీలకమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు. అంటే ఒకవైపున రాజశేఖర రెడ్డి కుటుంబంలో అన్నా చెల్లెళ్ళు, ఇక్కడ ఎన్టీ రామారావు కుటుంబంలో వదిన మరుదులు, ఇద్దరు నాయకత్వం వహించేటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీలో కూడా ప్రధానమైన నాయకులు ఎవరు ఉన్నారు? చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నారా లోకేష్, వీళ్ళే కదా నాయకత్వం వహించేది. ఈయన అచ్చెన్నాయుడు గిచ్చెన్నాయుడు వీళ్ళు ఎవరన్నా ఉన్నారనో కానీ వాళ్ళ పెద్ద ప్రభావం ఏముండదు. నిర్ణయ అధికారం అయితే చంద్రబాబు నాయుడుది, నారా లోకేష్ది. అదేవిధంగా జనసేన పార్టీకి వచ్చేసరికల్లా జనసేనలో కూడా కీలకమైనటువంటి నేత పవన్ కళ్యాణ్. రెండవ కీలకమైనటువంటి నేత ఎవరయ్యా అంటే, జనం చాలామంది నాదెండ్ల మనోహర్ అనుకుంటారు, కానీ పవన్ కళ్యాణ్ తర్వాత అత్యంత కీలకమైనటువంటి నేత నాగేంద్ర బాబు. ఆయన ఎప్పుడు వచ్చారు పార్టీలోకి, ఏమిటి, ఇవన్నీ సెకండరీ. నాదెండ్ల మనోహర్ కూడా తర్వాతే వచ్చారు కదా. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది మళ్ళీ ఒక కుటుంబ పార్టీగా మారబోతుందా అనేటువంటి చర్చ కూడా జనసేన మీద కూడా, ఆ విమర్శలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో కుటుంబ పాలన, కుటుంబ పార్టీల గురించి విమర్శలు చేశారు. ఆయన కూడా మరి వాళ్ళ అన్నని తీసుకొని వచ్చి పార్టీలో పెట్టుకున్నటువంటి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఒక బహిరంగ సభ జరిగేటువంటి సందర్భంలో వేదిక మీద పవన్ కళ్యాణ్ ఒక్కడే ఉంటాడు. ఒకవేళ అదనంగా ఏమైనా కుర్చీ చేయాల్సి వస్తే ఇంకో 2 కుర్చీలు ఉంటాయి, నాదెండ్ల మనోహర్కి, అదేవిధంగా నాగేంద్ర బాబుకి. ఇది కూడా నాగేంద్ర బాబు రాకతో ఒక కుటుంబ పాలనకు సంబంధించి, అంటే ఈ 3 కుటుంబాలకు సంబంధించినటువంటి వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అన్ని పార్టీలకు సంబంధించిన దాదాపుగా నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు అనేటువంటిది. ఈ కుటుంబాల మధ్య రాజకీయము, ఈ కుటుంబాల్లో ఉండేటువంటి వాళ్ళే రాజకీయ ప్రత్యర్థులుగా ఉండి ప్రతి విమర్శలు చేసుకోవటం, ఇదంతా కూడా వినేవాళ్ళకి కొంత ఆశ్చర్యంగాను, ఒక రకంగా ఆసక్తిని నెలకొల్పేటువంటి విధంగా ఉంది. రేపొద్దున ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఏం చేసినా సరే ఆయా కుటుంబాల్లో ఉండేటువంటి వాళ్ళు ప్రత్యర్థులుగా ఉండగానే ఒకరికొకరు సహకరించుకున్నటువంటి పరిస్థితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి కార్యకర్తలుగా ఉండేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించి నాయకుల కోసము ప్రాణాలకు తెగించి పోట్లాడేటువంటి ప్రయత్నాలు కానీ, లేదా ఒకళ్ళ మీద ఒకళ్ళు మీరు గమనిస్తే గ్రామీణ ప్రాంతాల్లో, అదేవిధంగా పట్టణాలు ఎక్కడైనా సరే కార్యకర్తల్లో అన్నదమ్ములు కూడా పోట్లాడుకుంటారు. ఆ పార్టీ నువ్వు, ఆ పార్టీ అంటే నేను ఈ పార్టీ అని కొట్లాడుకోవటం ఒక దశలో కార్యకర్తలు చంపుకునేటువంటి దశకు కూడా వెళ్తున్నటువంటి సందర్భాలు కూడా ఉంటున్నాయి. మీరు ఒకసారి అందుకని మీరు గమనించండి. వీళ్ళందరూ నాయకులందరూ ఒకటే, ఎవరు అధికారంలో ఉన్నా మిగతా వాళ్ళందరూ ఒకరికొకరు సహకరించుకుంటారు. కాబట్టి వాళ్ళని నమ్ముకొని వాళ్ళ కోసం మీ ప్రాణాలు త్యాగాలు చేసుకోవడం, మీ కుటుంబాలను వీధులు పాలు చేసుకున్నటువంటి ప్రయత్నాలు అయితే ఉండకూడదు అనేటువంటిది నా యొక్క సూచన.